రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఈ రోజు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, జగన్ నిన్న ఆయన మాట్లాడేటప్పుడు ఒక వాళ్ళ క్యాడర్ కి కూడా కొన్ని ఆంక్షలు అనేవి పెట్టారు. ఆంక్షలు అంటే అదొక వార్నింగ్ అనుకోండి. ఏకగ్రీవానికి సంబంధించి అని చెప్పడం జరిగింది. సో ఏకగ్రీవ తీర్మానాలు అంటే ఎన్నికలకు సంబంధించి కనుక ఒకవేళ ఎక్కడైనా లోటుపాట్లు అనేవి జరిగితే సో మీరు అసలు మొత్తం వాళ్ళని అక్కడి నుంచి కూడా ప్రక్షాళన చేసేస్తాను అని చెప్పేసి. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అంటే అసలు ఆయన గవర్నమెంట్ లోనే కొంత జరిగిందని ఆరోపిస్తూ ఉన్నారు. సో అది ఆరోపణ అనుకోవచ్చా, లేదా అక్కడి నుంచే సాంప్రదాయంగా వస్తుందని ఆయన భయపడుతున్నాడు అనుకోవచ్చా? సో లేదు అని అనుకుంటే ఇప్పుడున్న కూటమి మీద ఒక అభరణం వేయడానికి, వీటన్నింటినీ కూడా ఒక హడ్డీలు పెట్టడానికి మాట్లాడుతున్నాడు అని. అదే మీరు అన్నట్టు ఆయన అభరణం వేయడానికి. ఆయన పరిపాలనలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంత బీభత్సం జరిగింది, ఎంత భయాందోళనకు గురయ్యారు ఓటర్స్. అదే విధంగా ప్రత్యర్థి పార్టీలని ముఖ్యంగా ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ లేకుండా వాళ్ళు బెదిరించారు, నామినేషన్లకు పోనీయకుండా. మాట వినకపోతే చంపేస్తా ఉన్నారు, నరికేస్తా ఉన్నారు, కొట్టారు, అక్రమ కేసులు పెట్టారు. పోతే చివరికి తెగించి సాహసించి తెలుగుదేశం శ్రేణులు అక్కడ నామినేషన్లకు వేయడానికి పోతే వాళ్ళందరినీ లాగి ఈడ్చి కొట్టారు. పోతే పోలీసుల చేత కొట్టించారు, అక్రమ కేసులు పెట్టారు. అదే విధంగా అలా తప్పించుకొని నామినేషన్ వేయడానికి పోతే అధికారులను బెదిరించారు, అధికారుల మీద దౌర్జన్యం చేశారు, నామినేషన్లు స్వీకరించొద్దని. లేదు, కొంతమంది అధికారులు తిరస్కరిస్తే వారు ఎంత చూస్తామన్నారు. పోతే వాళ్ళని బెదిరించారు. సో ఇవన్నీ డైరెక్ట్ బెదిరింపులు. పోతే డైరెక్ట్ గా దౌర్జన్యాలు. అసలుకి అంటే రాజ్యాంగం లేకపోతే ఆటవిక రాజ్యాంగం అంటారు దీన్ని జంగిల్ లా అంటారు. ఆటవిక న్యాయాన్ని అమలు చేశారు. పోతే అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయరాని పనులని అకృత్యాలకన్నిటికీ పాల్పడ్డారు. అదే విధంగా ఎలాగోలా తప్పించుకొని నామినేషన్ వేస్తే వాళ్ళని విత్డ్రా చేసుకోమన్నారు. అలా విత్డ్రా చేయించారు. విత్డ్రా కాకుండా ఎన్నికల పర్వంలో నిల్చున్న వాళ్ళని చాలా హెచ్చరికలు జారీ చేశారు. విన్నోళ్ళని కొట్టారు, విన్నోళ్ళని కత్తులతో పొడిచారు, విన్నోళ్ళని కత్తులతో నరికారు. పోతే కొంతమంది కాళ్ళు కూడా తీసేశారు. పోతే అదే విధంగా అక్రమ కేసులు బనాయించారు. పోలీసుల చేత దౌర్జన్యంగా లాఠీలతో కొట్టించారు, జైల్లో వేయించారు. చాలా నానా బీభత్సం జరిగింది. ఒక రక్తసిక్తంగా ఇదంతా చేసి మరి నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద స్లోగన్స్ వాళ్ళ నుంచే కదా మనం. అది వాళ్ళ బాబాయికి సంబంధించి అది అంటే ఆ పార్శ్వం వేరు. ఇప్పుడు మనం మాట్లాడుకునే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదు. అలా అయితే మరి అంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా ప్రవర్తించాడు కాబట్టి దొంగ ఎదుటి మనిషిని కూడా దొంగని భావిస్తాడు, రౌడీ ఎదుటి మనిషిని కూడా రౌడీ అనుకుంటాడు, క్రిమినల్ ఎదుటి మనిషి కూడా మనలాంటి వాడు అనుకుంటారు. అలా ఈ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలకి కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఆశయాలతో కలిసినాయి, ఆశలతో అధికారం కోసం కలిసినవి కాదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన దుశ్చర్యల్ని, దమన నీతిని ఖండిస్తూ పోతే ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని ఇవ్వాలని, వెల్ఫేర్ స్టేట్ ని ఇవ్వాలని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన ఆ ప్రభుత్వ పద్ధతుల్ని మీరు గమనించి ఓటేస్తే మేము మంచి సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తాం, అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి ఆ దిశలో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి పోతే వీళ్ళని గురించి పట్టించుకోవాల్సినంత ఆవశ్యకత రాదు. అందువల్ల పైగా ఇతను ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యపరిచి కదా ఆ విధంగా ప్రవర్తించింది. ఆ విధంగా దౌర్జన్యాలు, దాడులు చేయించింది, నామినేషన్లు వేయకుండా చేయించింది, నామినేషన్లు వేసిన వాళ్ళని కొట్టింది, చంపింది, పోతే అక్రమ కేసులు బనాయించింది, జైలు పోలు చేసింది, టార్చర్ పెట్టింది, పోతే గ్రామాల నుంచి బహిష్కరింపజేసింది. ఇవన్నీ చేసిన పెద్ద మనిషి తనలాగే ఈ కూటమి ప్రవర్తిస్తుందనే ఉద్దేశంతో తన శ్రేణులకు చెప్తూ అలాంటిది కానీ ఎక్కడన్నా ఏకగ్రహాలు వాళ్ళు చేసుకున్నారు. ఆ విధంగా బెదిరించి అదిరించి చివరికి కుప్పం స్ట్రాంగ్ అంటే వాళ్ళు చేశారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి భయం ఉండడం వలన ఇప్పుడు దీని మీద ఓవరాల్ గా డైవర్ట్ చేయడానికి తాను చేశాడు కాబట్టి
అందుకు ప్రతీకారంగా కూటమి చేస్తుందనేది ఆయనలో ఉన్నటువంటి భయం. ఆందోళన, భయం. ఉమ్, అందువల్ల తన కేడర్కి ఉద్బోధించాడు. ఉమ్, కానీ ఆ పని కూటమి చేయదు. ఆ అవసరం రాదు. ఉమ్, కూటమికి అలాంటి దురాలోచనలు రావు. ఉమ్. కూటమి ఆశయాల కలయికది, ఆశయాల అల్లికది. సార్ ఒక్కటి చెప్పండి సార్, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీకు. ఉమ్, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీరు అన్నారు, అంటే మనం మాట్లాడినప్పుడు ఇలాంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఎన్నేళ్ల అనుభవంలోని అని. ఉమ్, ఉమ్, మీరు కాంగ్రెస్ ని చూసారు, తర్వాత మ్మ్. టీడీపీలో ఉన్నారు, ఉమ్, బీజేపీ పాలన చూసారు. ఉమ్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్, అంటే గత 5 ఏళ్ల పాలన ఎట్లా, మీరు ఒక పదంలో ఎట్లా అన్వయించగలుగుతారు దాన్ని? ఇది ప్రజాకంటక పరిపాలన. ఉమ్. ప్రజాకంటక పాలకులుగా మనం పీక మీద పురాణాల్లో కత్తి పెట్టి yes, sir. పరిపాలించారు. భయపెట్టి ప్రజల్ని గందరగోళానికి గురి చేసి, అధికారులను గందరగోళానికి గురి చేసి, వాళ్ళ నాన్న టైంలో కూడా ఉమ్, కొంత ఆ విధంగా జరిగింది. అధికారులు ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, పోతే మైన్స్ ఎండి రాజగోపాల్ లాంటి వాళ్ళు, ఉమ్, ఇలా ఎంతో మంది జైలు పాలయ్యారు. ఉమ్, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇతర ఉన్నతాధికారులు ఎంతమంది ఉమ్, వీళ్ళ పరిపాలనలో దాదాపు ఒక 50-60 మంది అధికారులు బలిపశువులేరు. ఏ ప్రభుత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు, గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్స్ ఇలా జైలు పోలేని సంఘటనలు, ఆరోపణలు ఎదుర్కొన్న సంఘటనలు లేవు. ఉమ్, తండ్రి కొడుకుల పరిపాలనలోనే ఆ విధంగా అధికారులు ఇప్పటికైనా తెలుసుకోవాలి వాళ్ళని కూర్చి. ఉమ్, పోతే ఆ భయాందోళనల వల్ల ఆయన కేడర్కి ఉద్బోధించి ఉమ్, ఏకగ్రీవాలు కాకూడదు ఉమ్, అంటే తాను ఈ విధంగా భయపెట్టి చేశాడు కాబట్టి ఏకగ్రీవాలు, అధికార పార్టీ కాబట్టి కూటమి, వీళ్ళు కూడా అలా చేస్తారేమో అనే ఉద్దేశంతో ఉమ్, తన తప్పుడు ఆలోచనలతో ఆ విధంగా తన శ్రేణుల్ని రెచ్చగొట్టడం అన్నమాట. రెచ్చగొట్టడం. మీరు ఏకగ్రీవాలు కానీ పొరపాటున అయితే అందుకు బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలు వహించాలని వాళ్ళకు ఒక హెచ్చరిక. అవును, ఏకగ్రీవాలు ఎందుకు కాకూడదు? అనేక రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులు కూడా ఏకగ్రీవాలు అయినాయి, పార్లమెంటు సభ్యులు ఏకగ్రీవంగా అయ్యారు. అవును. సో పంచాయతీలను ఒక చట్టం ఉంది, ఎన్నికల ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎన్నికల కమిషను ఏ పంచాయతీల్లో అయితే యునానిమస్ గా ఎలక్ట్ అవుతాయో ఆ పంచాయతీలకి అదనపు నిధులు ఇస్తారు. అదనపు నిధులు అంటే ఈ ఖర్చులు కార్పణ్యాలు లేకుండా పోతే అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే అతని వల్ల పోతే మంచి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఏ గొడవలు లేకుండా, ఏ ఖర్చు లేకుండా, ఉభయలకి పోటీ చేసే ఉభయలకి ఖర్చు లేకుండా పోతే హాయిగా ఈ అభివృద్ధి అదనపు నిధులు వస్తాయి. కాబట్టి ఈ నిధుల్ని గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ ఎన్నికలలో మనకి అనవసరమైన ఈ ఖర్చులు కార్పణ్యాలు ఎందుకు, మన గ్రామాభివృద్ధి ముఖ్యం, దారి డొంకలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఇతర డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవచ్చు, డ్రింకింగ్ అందువల్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనలే ఏకగ్రీవాలు చేసుకోవచ్చు. అయితే ఈయన ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడు, ప్రభుత్వాల గైడ్ లైన్స్ ఉల్లంఘించి ఏకగ్రీవాలు బలవంతంగా ఆనాడు చేసుకున్నాడు. తాను మేము చేసుకుంటాం అనేది, మేము చేసుకోం ఆ విధంగా, మాకు అవసరం లేదు, మేము ప్రజాస్వామ్యాన్ని అతను నిర్వీర్యపరిచాడని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మళ్ళీ స్ఫూర్తి రగిలించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేయాలనే ఉద్దేశంతో మేము స్వేచ్ఛగా ఎన్నికలు జరిపిస్తాం. స్వేచ్ఛగా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, పంచాయతీ సర్పంచ్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు. అంతేగాని ప్రతిపక్షంలాగా భయపెట్టి మెడ మీద కత్తి పెట్టి మాత్రం కాదు. అందువల్ల ఏంటంటే వాళ్ళ ఇన్ఛార్జీలను తొలగిస్తానన్నాడు ఆయన, ఇది ఏకగ్రీవాలు అయితే. అంటే అటేమో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికలైతే అందుకు వాళ్ళని బలిపశువులు చేస్తానన్నాడు, వాళ్ళ కేడర్ని. సో ఇప్పుడు నష్టపోయేది వాళ్ళే కదా సార్. ఇప్పుడు అట్లాగా ఆయన డెసిషన్ తీసుకున్నా కూడా ఉన్న 11 మందిలోనే ఇంకా ఎంత మంది ఉంటారు అసలు? పైగా ఎలక్షన్లు ఏకగ్రీవం అయితే అన్నాడు. అతను ఒక ముఖ్యమంత్రి పదవి చేశాడు, ఎంపీగా చేశాడు, గతంలో ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. పోతే అతనికి అసలు ఆ పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఈ నిబంధనలు తెలుస్తాయి. ఏముంది, ఒక ఫ్యాక్షనిస్ట్ గా పుట్టాడు, ఆ ఫ్యాక్షన్ ఆలోచనలు తప్పితే వాళ్ళు పుస్తకాలు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు. ఆధిపత్య ధోరణి, మేమే అధిపతులం, మాదే ఆధిక్యం, మేము చెప్పినట్టు వినాలి, మా మాటకి అడ్డు ఉండకూడదు, మా నడవడిని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనే ధోరణిలో అతని పరిపాలన సాగింది. లేకపోతే
ఎన్నికలు ఏకగ్రీవం అయితే పోతే కూటమిని తప్పు పడతానన్నాడు. ఎన్నికలు ఏకగ్రీవం అయితే వాళ్ళ ఇన్ఛార్జీలను కూడా తొలగిస్తానన్నాడు ఆ పెద్ద మనిషి. సో ఇంకా ఎక్కడ ఎవరికి అంటే ప్రజలకి భద్రత లేక, వాళ్ళ పార్టీ వ్యక్తులకి భద్రత లేక, ఎవరికి భద్రత లేనట్టే అక్కడ ఇప్పుడు ఆయన అధికారం కనుకుంటే. అవును, పార్టీ పరంగా కూడా ఏం భద్రత లేదు, అధికారంలో ఉంటే ప్రజలకు భద్రత లేదు. సో అంటే మనం నెక్స్ట్ ఏమనుకోవచ్చు సార్, ఉన్న 11 సీట్లకు కూడా పూర్తిగా గండిపడే అవకాశాలు కనిపిస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న తర్వాత శాసనసభకు పోవడానికి ఎన్నుకున్నారు, కానీ ఇతను శాసనసభకు పోవడం అంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అదే విధంగా ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే పోతావు, ప్రజలు ఇవ్వనప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావు, నీలాంటి నికృష్ట పరిపాలన చేసిన ప్రజాకంటక పాలకుడిని మేము ఎప్పుడు చూడలేదు, అందువల్ల నువ్వు పనికిరావు, ఈ అసలు నువ్వు రాజకీయాలకు పనికిరావు, ఈ రాష్ట్ర పరిపాలనకు పనికిరావు, చివరికి ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని విస్పష్టమైన తీర్పు ఇస్తే అది పరోక్షంగా ప్రజలను తప్పు పట్టడం మాత్రం. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు. ఎవరిని ఎవరిని అడుగుతారు, ఇస్తే ప్రజలు కదా ఇవ్వాల్సింది, మీరేం పోతే ఏమో మళ్ళీ జీతం వచ్చాడేమో ఆయన నేను తీసుకోవట్లేదు అన్నాడు. ఆయన తీసుకోకపోతే మిగతా 10 మంది శాసనసభ్యులు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా. పోతే ఎమ్మెల్యే ఇప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటున్నారు కదా, వెహికల్ అలవెన్స్ తీసుకుంటున్నారు కదా, పోతే కాన్స్టిట్యున్సీ బత్యం తీసుకుంటున్నారు కదా, కాన్స్టిట్యున్సీ టూర్ పేరుతో. ఇవన్నీ తడిసి ఎవరు ఉన్నారు సార్ ఆ 11 మందిలోనే తీసుకోవడం మాకు కూడా సిగ్గుగానే ఉంది, ఆయన అసెంబ్లీకి రాకపోతే మాకు సిగ్గు అనిపిస్తోంది, తీసుకోవడానికి మాకు కూడా మనసు రావట్లేదు అని ఒకరిద్దరు మాట్లాడారు. సో మరి వాళ్ళకే అట్లా ఉంటే ఇంకా ప్రజలు ఎంత చేత్కరించుకుంటారు అనేది మరి ఇంక వాళ్ళ దృష్టిలో ఉండాలి. అవును, కరెక్టే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏకగ్రీవాలని ఎన్నికల నిబంధనల ప్రకారం, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏకగ్రీవాలు చేసుకోవడంలో తప్పు లేదు, ఒకటి. రెండు, ఆ అవసరం భయపెట్టి బలవంత పెట్టి దౌర్జన్యపూరితంగా వాటిని ఏకగ్రీవాలు చేసుకోవాల్సిన సిటీ కూటమికి లేదు. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కూడా ఉల్లంఘించి మాట్లాడేటంటే ఏకగ్రీవాలు చేయడానికి లేదని అలవాటైపోయింది, ప్రాణం ఊరుకోవట్లేదు, మైకులు కనబడంగానే ఇప్పుడు ఆయన ఏదో ఒకటి పూనకం వస్తుంది. అప్పుడప్పుడు కుంభకర్ణ నిద్ర నుంచి లేచి ఏదో ఒక ప్రెస్ మీటో ఏదో ఒక మీటో పెట్టి దాంట్లో ఏదో ఒకటి రాజేసిపోతాడు. రాజేయడం సో ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలన్న దానికన్నా కక్ష ఎట్లా తీర్చుకోవాలన్న దాని మీద దృష్టి ఎక్కువ ఉండడం వల్ల ప్రజల మనసు గెలుచుకోవడానికి ఆయన అధికారాన్ని కోల్పోవాలి. ప్రజల మనసు గెలుచుకోవడానికి సమయం పడుతుంది, చాలా నిరీక్షించాల, ఆయన తక్షణ ఫలితాలు కావాలి. ఆయన ఆలోచన ఎప్పటికప్పుడు రూపం దాల్చి ఆయన సొంత జగన్ రాజ్యాంగం, దాన్నే రాజారెడ్డి రాజ్యాంగం అంటే వాళ్ళ తాత ఆ విధంగా ఉండేవాడు అనేది, ఆ విధంగా రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. అతనిది ఎప్పుడు ఆటవిక పద్ధతి, జంగిల్ లా అవుతుంది, ఆటవిక న్యాయం అవుతుంది, అదన్నమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళ కేటర్ని కూడా భయపెట్టాడు కదా. సపోజ్ ఎక్కడన్నా ఏకగ్రీవాలు అయితే మీ ఇన్ఛార్జీలుగా మీరు వైఫల్యం చెందారని భావించాల్సి వస్తుంటే వాళ్ళకి హెచ్చరిక, భయపెట్ట అంటే మీరు ఏదో ఒక విధంగా గెలుపు టార్గెట్ రీచ్ అవ్వకపోతే నీ ఉద్యోగం పీకేస్తామని కంపెనీలు చెప్తూ ఉంటాయి. అంటే మీరు మర్డర్లు చేసైనా లేకపోతే అవతల ప్రత్యర్థులను చంపైనా, కత్తులతో పొడిచైనా, నరికైనా, దౌర్జన్యాలు చేసైనా, లేకపోతే అన్ని రకాల సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి మీరు ఏదో ఒక విధంగా నెగ్గు రాకపోతే, ఏదో ఒక విధంగా నెగ్గకపోతే మీ పదవులకి ప్రమాదం అని చెప్పి హెచ్చరించడం వాళ్ళ కేడర్. ప్రమాదం అంటే ఒక రకంగా ఓటమి భయం అనేది ఇప్పుడు ఒక రకంగా ఎన్నికల కమిషన్ కూడా ఆయన ఏకగ్రీవాలు కావడానికి లేదని చెప్పి ఇచ్చాడు కాబట్టి సత్వరమే భారత ఎన్నికల కమిషన్ గాని, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం గాని సత్వరమే ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి జగన్ మీద చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జగన్ ప్రజాస్వామ్య ప్రక్రియని పోతే సవాల్ చేస్తున్నట్టు మాట్లాడారు, ఎలక్షన్లు ఏకగ్రీవం కాకూడదని. అది భారత రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి ఇతను ఎప్పుడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటాడు కాబట్టి స్వయం ప్రేరితంగా భారత ఎన్నికల సంఘం నా డిమాండ్. నా డిమాండ్. రైట్. థాంక్యూ సార్. ఓకే.